బాబో ఈ అబ్బాయిని చూసారా? చేటా ఈ అబ్బాయిని చూసారా? అన్నా ఈ ఫోటోలో ఉన్నవాడిని చూసావా? ఇతన్ని చూసారా సార్? అమ్మా ఈ అబ్బాయిని ఏమన్నా చూసారా? అన్నా ఈ వ్యక్తిని చూసావా? భగవంతుడా, ఈ ప్రాజెక్ట్ని ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా జరిపించు. దీంతో 3 లీటర్లు. అనవసరమైన పని బాస్. మనం ఈ అసైన్మెంట్కి ఒప్పుకొని ఉండకూడదు. లోకల్లో ఒకడి అడ్రస్ ఉండి కిడ్నాప్ చేయడమే పెద్ద విషయం. ఇదేమో కేరళ, ఇక్కడ ఆంధ్ర వాడు. అడ్రస్సే లేకుండా ఎలా కిడ్నాప్ చేయగలం బాస్? పోండి బాస్. ఓకే ఇప్పుడే వస్తా. ఇట్రావయ్యా. ఎంత పిలిచో. ఏం సరికయ్యా ఇది? 1.5 లీటర్ తాగాను, ఇంకా ఎక్కనే లేదు. ఛా, కళ్ళులో కూడా కల్తీ చేస్తున్నారు కదా సార్. ఇది మీ రాష్ట్రంలో దొరికే కళ్ళు కాదు, మేము తయారు చేసేది. నిదానంగా ఎక్కుతుంది. తాగి నాకు తెలీదా? వెళ్ళయ్యా వెళ్ళు. బాస్ బాస్ అని పిలిస్తే అందరూ తిరిగి చూస్తే ఎలాగా? ఎవరు బాసో వాళ్ళే తిరిగి చూడాలి. అదే కదా, ఇక్కడున్న వాళ్ళలో పెద్ద మీరే. సో మీరే బాస్. పక్క రాష్ట్రం నుంచి వచ్చారు సరే, ఇంత గట్టిగానా మాట్లాడుకునేది? నాకు తెలుగు బాగా వచ్చు బాస్. ఇంతకీ నువ్వెవరో? నేనెవరనేది మీకు అనవసరం లే బాస్. మనకిప్పుడు డీలే ముఖ్యం. డీలా? బాస్ మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లాగా అడ్రస్ లేని విషయం కాదు బాస్. అటు పక్క ఉన్న మనిషిని ఇటు పక్కకి తీసుకురావడం. అడ్రస్, ఫోటో, రేషన్ కార్డ్ ఐడి అన్ని డీటెయిల్స్ ఇస్తాను బాస్. ఓన్లీ 1 అవర్ వరకే బాస్. ఏంటి డీల్ ఓకే అంటే స్పాట్ పేమెంట్. ఏమంటారు? ఓకే బాస్, నేను ఉన్నానుగా. మరైతే నేను పార్టీతో మాట్లాడి వస్తాను. ఏంటి? ఆంధ్ర నుంచి కిడ్నాపర్ల ముఠా ఒకటి వచ్చింది. నేనంతా మాట్లాడేశాను. అంటే చాలు, వెంటనే లేపేస్తారు. రే ఏం చెప్తున్నావురా? నువ్వు అడ్రస్, ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వు. రే వదలరా నన్ను. ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు తెలుస్తుంది. ఈ కేసు పవర్ ఏంటో నీకు తెలుస్తుంది. నీ ప్రాబ్లం ఈ రోజుతో క్లియర్ చేస్తాను బాస్. నేను చెప్పిన పార్టీ ఇతనే. కేశవా కేశవా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఉన్నికృష్ణన్. మా బావ పేరు ఉన్నాడు. వదిలేండ్రా. సారీ. ఏంటి బాస్, దొరకడన్నారు? నేను అరిచి గోల చేసినందువల్లనే తానంతట తానే వచ్చి చిక్కుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? ఒక వారంగా మమ్మల్ని టెన్షన్ పెట్టావు కదరా. వదిలేరా సార్, అసలు నేనేం తప్పు చేశాను? అది నువ్వే కదరా చెప్పాలి. సార్ నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. నువ్వు తప్పైనోడు కాకుంటే ఎందుకు పనిచేసావు చెప్పా? ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా? అయితే మూసుకుతో. చెప్పరా, ఎందుకు నువ్వు కేరళకు వచ్చావు? చెప్తావా చెప్పించాలా? నిజం చెప్పరా, చెప్పు. నేను ఉండేది అంబా సముద్రంలో. చిన్నప్పుడే ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చేసాం. ఇదేనండి మా ఇల్లు. అయ్యో అమ్మా. ఈవిడే మా అమ్మ వసంతి. ఇలాంటి వస్తువులన్నీ ఇటువైపుకే రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను. ఇవన్నీ అక్కడే ఉంచుకోవాలి, అర్థమైందా? ఇతనే మా నాన్న మణికండన్. ఎంగన బాబు.
సార్ నువ్వు మలయాళీనా? అబ్బాయి కాదు సార్. అయితే మీ నాన్న మలయాళీనా? లేదు సార్. చెప్పరా? లేదు సార్. అయితే మీ ఇంట్లో ఏం జరుగుతోందిరా? సార్ నీ గురించి అడిగితే మీ బాబు గురించి చెప్తున్నావు, నిజం చెప్పరా? నిజమే సార్ చెప్తున్నా. మా నాన్న కేరళలో 7 సంవత్సరాలు పనిచేశారు సార్. అప్పుడు అక్కడ ఒక మలయాళీ అమ్మాయిని ప్రేమించారు. 1 సైడ్ లవా 2 సైడ్ లవా? 2 సైడ్ లవ్. దట్స్ గుడ్, కంటిన్యూ. నాన్న తెలుగు కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత చాలా సంవత్సరాలుగా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా నాన్నకి అమ్మనిచ్చి పెళ్లి చేశారు. ప్రేమను అతను మర్చిపోయినా కేరళని మాత్రం అతను మర్చిపోలేదు. కొంచెం కొంచెంగా మా ఇంటిని సగం కేరళ కిందే చేశారు. ఈ అమ్మాయిలంతా అంతే బాస్. ఆంధ్ర అబ్బాయిల్ని వెంటబడి లవ్ చేస్తారు. పెళ్ళి అనేసరికి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. మొదట్లో మా అమ్మ కూడా కేరళ మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాడని అనుకుంది. కానీ పోను పోను ఆ ప్రేమ ఊరి మీద కాదు మనుషుల మీదే అని తెలుసుకుంది. అమ్మే చిరాకు పుట్టేసింది. ఎండ గురువాయూరప్ప అందరూ బాగుండాలే. కుమారస్వామి అందరికీ మంచి బుద్ధినివయ్యా. మౌని ప్రసాదం. అరే ఇదే కదా వెళెత్త పెన్నే మనసెంగానో. ఒక్క అక్షరం కూడా చదవలేరు, నెలకి 100 రూపాయలు దండగా. వెళెత్త పెన్నే. మా నాన్నకి మలయాళంలో ఒక్క పదం కూడా చదవడం రాదండి. పేపర్లో బొమ్మే చూస్తాడు. కానీ మలయాళం కొంచెమే వచ్చినా మా నాన్న మలయాళాన్ని అంత సూపర్గా మాట్లాడతాడండి. కనీసం ఈ పేపర్ దేనికైనా ఉపయోగపడుతుంది. నాకు దోశ ఇష్టం లేదమ్మే. అమ్మే గిమ్మే అంటే నోట్లోనే పొడుస్తాను భేదవా. ఇప్పుడు చూడండి, మా అమ్మ దోశ కదా ఇచ్చింది, కానీ మా నాన్న ఉనక్కి కేరళ ఫుడ్ హెల్త్ అయిన ఫుడ్ ఇదే. ఇలాగేనండి కొంచెం కొంచెంగా అతని వేపుగా నన్ను తిప్పుకున్నాడు. రేయ్, స్కూల్కి వెళ్లే టైంలో ఏంట్రా ఆటలు? కాఫీ తాగి స్కూల్కి బయలుదేరు. అమ్మ పోయి మా అమ్మ కాఫీ ఇస్తే మా నాన్న ఛాయ తాగమనేస్తాడు. ఇంతదా. ఇలాంటి సమయంలో మా అమ్మ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఇలా మిరపకాయ తినే తనకు తానే సమాధానం చేసుకుంటుంది. అదేనండి సెల్ఫ్ కంట్రోల్. మా ఇంట్లోనే మా నాన్న చేసిన అతిపెద్ద డ్యూటీ ఇదేనండి. మౌనే, కేరళ ఆయిల్ మసాజ్ ఒక్కసారి చేసుకుంటే ఆయుష్కు ఒక్క వ్యాధి రాదు. అవునా నానా? నన్ను పిలవద్దు, అచ్చన్. ఓకే అచ్చా. ఇదే సరైన స్థలం. చూలు పడిపోయింది, ఎవరినైనా పిలవరా బాబా. ఏమేసి పగలు కొడుతున్నారు వీళ్ళు? బాబోయ్, ఏం కాలేదు. ఎంత గురువాయూరప్ప, అందరూ సల్లంగా ఉండాలి. మా ఇంట్లో టీవీ ఒకటే, కానీ రిమోట్లు 2. మా ఊర్లోనే ఓణం పండుగని ఓహోన్ చేసుకునేది మా నాన్నగారు మాత్రమే, మా అచ్చనే. పనికి వెళ్లకుండా లీవ్ వేసి ఓణం పండుగ చేసుకుంటున్న లక్షణం చూడు. దానికి కొడుకు కూడా తోడు. దేవుళ్ళారా దీవించండి.
కేరళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతాడు. హలో సుకుమారు, ఇంట్లో ఏమైనా విశేషమా? దేవుళ్ళారా ఇక్కడేం పెద్ద విషయాలు లేవు. త్రిశూర్ పురానికి వస్తానులే. మనం అక్కడ కలుద్దాం. ఓకే ఓకే ఓకే. దేవుళ్ళారా దీవించండి. దేవుళ్ళారా ఇలాగే మా అమ్మ నాన్నకి సాగుతున్న యుద్ధం అది ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే నమస్కారం. నమస్కారం నమస్కారం. మోనే, అచ్చన్ నీతో ఓ విషయం చెప్తాను. అది సరే, అమ్మకు తెలియనివద్దు. చిన్న వయసు నుంచే నా జీవితంలో ఒక లక్ష్యం ఉండేది. పక్షే ఆ లక్ష్యం నెరవేరలేదు. మోనే, నువ్వు ఆ లక్ష్యాన్ని ఎలాగైనా నెరవేర్చాలి. నేను డాక్టర్ అవ్వాలా నానా? డాక్టరో, ఇంజనీరో, సైంటిస్టో అది నీ ఇష్టం. కానీ నాకు మాత్రం ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండేది. చనిపోయిన తర్వాత స్వర్గముందని చెప్పేది ప్రాందన్. ఈ లోకంలోనే స్వర్గం ఉంది. అది కూడాను కూతవేటు దూరంలో ఉండే స్వర్గం కేరళ. ఆ దేశం ఆ భగవంతుడి దేశం. ఆ దేశంలో పుట్టినటువంటి ఆడవాళ్ళందరూ దేవకుమారులు. భూలోక రంభ, ఊర్వశి, మేనక, నోకడా. కన్న కొడుకు చూడు ఎలాంటి ఫోటోలు చూస్తున్నాడు. వీడొక పెద్ద మనిషి. ఏంటి అర్థమైందా? ఆ దేవకుమారుల చేయి పట్టుకుని నేను దేవకుమారునై ఉండాలి, నువ్వు దేవకుమారుడివై ఉండాలి. జస్ట్ మిస్. నేను పొందలేకపోయినా ఆ దేవకుమారుడి వరం నువ్వు పొందాలి. దాన్ని పొందడం కోసం ఎంతో అందంగా ఉండే కేరళ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పూర్తి చేశాడా? ఇదిగో చూడు బాబు, కేరళ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అచ్చన్కు మాటివ్వు. వద్దురా వద్దురా తమ్ముడు, వద్దురా. ఆడి గురించి పట్టించుకోకో, ఆడు పిచ్చాడు. తమ్ముడు వద్దురా, వద్దు తమ్ముడు. రే వద్దురా, వద్దు వద్దురా. ఓ సత్యం చేసేసాడే.